ఓం నమః శివాయ. ఆద్యా విద్యా హృద్గతా నిర్గతాసీత్. విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్. సేవే నిత్యం శ్రీకరం త్వత్పాదాబ్జం. భావే ముక్తేర్భాజనం రాజమౌళి. నిజానికి అతి ముఖ్యమైన శ్లోకాలలో ఇంకొక శ్లోకం ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడినటువంటి శ్లోకం. అసలు పరమేశ్వరుణ్ణి పట్టుకుంటే ఏ ప్రయోజనం కలుగుతుంది అనే విషయాన్ని అందిస్తున్నారు ఆచార్యులు. ఎప్పుడైతే ఆద్య అవిద్య హృద్గత నిర్గత ఆసీత్, ఎప్పుడైతే నీ స్వరూపం నా మనస్సులో మెదిలిందో నిలిచిందో అప్పుడు అవిద్య, ఈ సృష్టికి కారణమైనటువంటి అవిద్య అనేది, ఈ దేహధారణకు కారణమైనటువంటి అవిద్య అనేది, నా హృదయంలో దాగి ఉన్న అజ్ఞానం అనేది తొలగిపోతుంది. నీ స్వరూపం నా మనస్సులో స్థిరంగా నిలబడాలి. నిలబడినప్పుడు నా అజ్ఞానమంతా అవిద్యంతా నాశనమైపోతుంది. విద్యా హృద్యా హృద్గత తత్ప్రసాదాత్. ఓ పరమేశ్వరా, నీ యొక్క అనుగ్రహం వల్లనే అవిద్యను, దాని వల్ల వచ్చేటటువంటి కష్టాలను నష్టాలను తొలగించేటువంటి ఏ తత్వజ్ఞాన విద్య అయితే ఉన్నదో అది హృదయంలో తిష్ట వేసుకొని ఉందయ్యా. పరమేశ్వరుడు తిష్ట వేసుకొని ఉండటం వల్లనే అవిద్య అనేది పారిపోయింది. అవిద్య పారిపోవటం వల్లనే అవిద్య ద్వారా వచ్చినటువంటి సృష్టి అంతా పారిపోయింది. ఆ సంసారము, దానివల్ల వచ్చే నష్టాలు అన్నీ కూడా దూరమైపోయినాయి. నీ రూపాన్ని, నీ తత్వాన్ని నా మనస్సులో నిలుపుకుంటే చాలు. అదే ఆచార్యులు చెప్పేటటువంటి జ్ఞాన బోధను, భక్తిని శ్రద్ధగా వినగలిగితే నా అజ్ఞానము అవిద్య అంతా నశించిపోతుంది. సేవే నిత్యం శ్రీకరం తత్పాదాబ్జం. ఇలా అవిద్య దూరమైనది అంటే గనక నిరంతరము నిన్నే సేవిస్తాను. దూరమైపోయింది, ఇప్పుడు నా హృదయంలో నీవే ఉన్నావు. నీ తత్వమే నా లోపల జ్ఞాన దీపంలాగా ప్రకాశిస్తుంది. అప్పుడేం చేస్తాను? నిన్నే సేవిస్తూ ఉంటాను. నాకు ఇతర విషయాలు అనేవి మిథ్య అయిపోయినాయి. నిజమైన జ్ఞాన సంపద ఉంటే అజ్ఞానం నశించిపోతుంది. జ్ఞానం కుదురుకోవడం అనే సంపదతో నిన్ను సేవిస్తానయ్యా. భావే ముక్తేర్భాజనం రాజమౌళే. ఓ చంద్రమౌళీశ్వర, ముక్తికి రాజమార్గమైన నిన్ను భక్తితో సేవించుకుంటాను. చంద్రుని శిరస్సును ధరించి చల్లని కాంతిని మా వైపు ప్రసరించినవాడా, ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడా, నీవు కనుక నా మనస్సులో ఉంటే అవిద్య మొత్తం తుడిచిపెట్టినట్లయిపోతుంది. కేవలం ఆనందం ఇచ్చేటటువంటి జ్ఞానం, శాంతంగా చల్లగా ఉండేటటువంటి నీ జ్ఞాన స్వరూపమే నా మనసులో కుదురుకుంటుంది. ఇలాంటి ఫలితాన్నిచ్చే నిన్ను మనస్సులో నిరంతరము సేవించుకుంటానయ్యా అని భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఇదంతా ఎలా దొరుకుతుంది అంటే పరమేశ్వర అనుగ్రహం. పరమేశ్వర అనుగ్రహం ఉంటే అసలు దక్కేదేమిటి అనేది తేల్చి చెబుతున్నారు ఈ శ్లోకంలో ఆచార్యులు. అవిద్యను పోగొట్టే తత్వజ్ఞానం అంటే ఈ సంసార కష్టాలను దూరం చేసేటటువంటి తత్వజ్ఞానం,
పరమేశ్వర అనుగ్రహంతో మాత్రమే ప్రాప్తిస్తుంది. అంతే తప్ప పరమేశ్వరుణ్ణి చిన్న చిన్న లౌకిక విషయాలకు వాడుకోనక్కర్లేదు. ఆ జ్ఞానం లోపల ఉదయిస్తుంది. పరమేశ్వరుణ్ణి మనం మనస్సులో అలాగా దర్శించినట్లయితే ఇంకా ఆ విలువేంటి, ఆ జ్ఞానం ఏంటి, ఆ జ్యోతి ఏంటి అనేది అనుభవానికి వస్తుంది. అప్పుడు చిన్న చిన్న విషయాలను మనం పట్టించుకోము, అవి దూరమైపోతాయి. అడగనక్కర్లేదు వాటి గురించి. పరమేశ్వరుని ఆ చిన్న చిన్న విషయాలు లౌకిక విషయాలకు వాడుకోనక్కర్లేదు అని చెప్తున్నారు. ఆ ముక్తిని పరమేశ్వరుడే ప్రసాదించాలి అనే భావాన్ని చక్కగా అందిస్తున్నారు. హృదయమంతా అవిద్యతో నిండిపోయింది. పరమేశ్వరుడు బ్రహ్మానంద స్వరూపంతో నిండి ఉన్నాడు. అయితే అవిద్యతో భావంతో, అవిద్య అనే భావంతో కప్పబడిపోయింది. హృదయం అంతా కూడా అవిద్యతో నిండిపోయింది. పరమేశ్వరుడు బ్రహ్మానంద స్వరూపంలో నిండి ఉన్నాడు. అయితే ఈ అవిద్యాభావంతో నా హృదయం అంతా కప్పబడిపోయింది. ఆ విషయం, ఆ బ్రహ్మానంద స్వరూపాన్ని నేను అనుభవించటానికి లేకుండా అవిద్యతో కప్పబడిపోయింది. ఇలాంటి పరిస్థితిని దాటాలి అంటే పరమేశ్వర అనుగ్రహం తప్ప వేరేమీ లేదు. బాగా మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఇప్పుడు చీకటి గుహలో సూర్యకిరణాలు ప్రవేశించాలి అంటే ఎలాగా అన్నట్లుగా ఈ హృదయంలో పేరుకుపోయినటువంటి అవిద్య నశించాలి అంటే పరమేశ్వర అనుగ్రహ విద్య అనేది మనస్సులో ప్రవేశించాలి. ఆ గుహలో సూర్యకిరణాలు ప్రవేశించాలి అంటే అడ్డుగా ఉన్నదేదో తొలగించాలి. ఈ హృదయ గుహలో ప్రవేశించాలి అంటే పరమాత్మ అవిద్య అనేది తొలగించాలి. అలాగే ఆ విద్య జ్ఞానం ప్రవేశిస్తే అవిద్య సంపూర్ణంగా నశించిపోతుంది. అవిద్య అంటే ఏంటి? అంధకారం, తెలియకపోవటం, అజ్ఞానం, ఇదంతా అవిద్య. అంధకారంలో వెతకటానికి ఏం కావాలి అంటే దీపం కావాలి. అజ్ఞానంలో ఉండి జ్ఞానాన్ని వెతకాలి అంటే జ్ఞాన దీపం కావాలి. ఆ దీపం ఉంటే అంధకారం మిగలదు కదా. అలాగే జ్ఞాన దీపం ఉంటే అజ్ఞానం పారిపోతుంది కదా. అలాగే జ్ఞానం వెలిగింది అంటే అజ్ఞానం నశించాల్సిందే. పరమానంద స్థితి ఏర్పడుతుంది. అప్పుడు అదే అనుభవంగా మిగులుతుంది. దానికోసం మనం పరమేశ్వరుని ఆరాధించి తీరాల్సిందే అంటున్నారు. కానీ ఒక అద్భుతమైన జ్ఞాన దీపాన్ని వెలిగించేటటువంటి శ్లోకం ఇది. ఈ స్తోత్రంలో అద్భుతమైనటువంటి ఒక శ్లోకాలలో ఇదొక శ్లోకం. ఆచార్యులు కాస్తంత సామాన్య మానవులకు అర్థమవటం కష్టమే అంటున్నారు. సాధనలో ఉన్నటువంటి వాళ్ళకి అతి సులభం అని కూడా చెప్తున్నారు. ఆద్యా విద్యా హృద్గతా నిర్గతాసీత్ విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పాదాబ్జం భావే ముక్తేర్భాజనం రాజమౌళి. ఓం నమః శివాయ.